ఫ్రెండ్‌కి మామిడి చెట్టు చూసారండి. ఫస్ట్ టైమ్ కాసింది. ఇది ఒక 4, 5 ఏళ్ల నుంచి అయితే చెట్టు ఉంది గానీ, కాయలైతే రాలా పెద్దగా. ఎక్కడో ఒక కాయ, 2 కాయలొచ్చినాయి. ఈ సంవత్సరం చూసారా కాయలు ఎలా వచ్చినాయో. బట్ వచ్చినా సరే ఇక్కడ మనకున్న ప్రాబ్లమ్ ఏంటంటే కోతులండి. కోతులనేవి అస్సలు ఉండనివ్వవు. బట్ ఈ సైజ్ వచ్చే వరకు కూడా ఇతరు ఆగినాయి అంటే గ్రేటే. సో, మీకు చీకటిగా ఉన్నట్టుంది. కాయలైతే కనిపించట్లేదు ఇక్కడ. ఈవినింగ్ అయిపోయింది టైం అంతా. అక్కడ మామూలు కాయలండి. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలన్నీ కూడా. సో, మళ్ళీ రేపొద్దున కూడా ఉంటాయో ఉండవో కాయలని డౌట్ వచ్చి నేను ఒక వీడియో చేసుకుందామని వచ్చానండి ఇదంతా. కనిపిస్తుంది కదా ఎన్ని కాయలు ఉన్నాయో. కనీసం కౌంట్ చేయడానికి వెళ్ళిన కాయలు ఒక గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి. ఇదంతా కూడా మామిడికాయే. ఇది పెట్టిన చెట్టు కదండి. మనం ఆల్రెడీ ఒక టెంకుబడి కింద అది మొలిస్తే దాన్ని అలా 4 ఏళ్ళు వదిలేస్తాం. సరే ఏదో చెట్లు నీడనే ఉంటుందని చెప్పి ఉంచాం. బట్ నీడ కంటే ఎక్కువ కాయలైతే వచ్చినాయి ఇప్పుడు. బట్ మేము అవతల పక్క చూపించిన కాడ మీకు కొంచెం మసకుండి మీకు కాయలు కనిపించలేదు. సో, ఇక్కడైతే మీకు ఎన్ని కాయలైతే ఉన్నాయో దానికంటే ఎక్కువ కాయలు అవతల పక్కన ఉన్నాయి. ఇంకా పైనైతే పిందెలున్నాయి. నంబర్ ఆఫ్ కాయలున్నాయి చెట్టంతా కూడా. సో, మన కోతులు గనక ఈ కాయలన్నీ పాడు చేయకుండా ఉంటే ఈ సంవత్సరం మన దగ్గర మామిడికాయలైతే ఫుల్‌గా ఉంటాయండి చెట్టుని కాయలు. సో, ఇది ఏంటనే తెలీదు. బంగినపల్లి కాదు, రసం కాదు, కలెక్టర్ కాదు. ఇది ఏంటో కూడా తెలియట్లేదు. బట్ ఏదైనా తెలియదు కానీ కాయ అయితే ఉంది. ఇది ఒక్కసారి పులుపు అయితే బాగా ఉందండి. నేను టేస్ట్ చేశాను లాస్ట్ ఇయర్ 4, 5 కాయలు వస్తే. పులుపు అయితే ఫుల్‌గా ఉంది. సో, మీ కాయలు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నేనైతే వీడియో తీస్తున్నాను. సో, పిందెలు ఎక్కువ ఉన్నాయి. ఒక తయారైన కాయలు ఉన్నాయి. అట్లాగే ఒక మాదిరిగా ఉన్నాయి. కొన్ని కాయలు ఉన్నాయి. దీనికి ఏంటంటే మనం ఎరువు లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు మొదట్లో. కానీ కాయలు అయితే మంచిగా వచ్చినాయి. ఇగోండి. సో, కొంచెం వెళ్తుండగానే తీసే పని మీకు బాగా కనిపించాయి. సుమారు నేను అనుకోవడం చెట్టు అంతా కలిపితే ఒక 200-300 కాయలు పైన ఉండండి. ఫ్రంట్ సైడే ఉండుంటాయండి. ఇంకా లోపల కాకోకుండా. అసలు భలే ఉన్నాయండి కాయలని చెట్టంతా. ఎందుకంటే మనది ఫస్ట్ టైం కదండి కాయడం ఇట్లా ఫస్ట్ టైం కదా కాయడం ఈ చెట్టు. సో, ఇటు సైడ్ ఉన్నాయి. టాపులు ఎక్కువ ఉన్నాయండి కాయలు. కానీ మన కోతులేమన్నావో గ్యారంటీగా చెప్తాను నేను. గవతలేమన్నావో లాస్ట్ మన చేతికి వచ్చేపాటికి 5-6 కాయలు కూడా ఉండవు. అట్లా పని చేసేస్తాయి. సో, మనకి పల్లెటూరులో ఉంటాం, మామిడి చెట్టు ఉంటాం. 2 ఉపయోగాలండి ఇదంతా కూడా. చక్కగా చెట్టు అంతా కాయి. కోతులు లేకపోతే మాత్రం మనకి మంచిగా వస్తాయి. చూసారా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇందాక లైటింగ్ లేక నేను వదిలేస్తాను. ఇప్పుడు లైటింగ్ వచ్చిన తర్వాత చూస్తే ఇన్ని కాయలు ఉన్నాయి. ఇటు సైడ్ కూడా ఉన్నాయండి. ఆ లాస్ట్ వరకు ఉన్నాయి కాయలంతా కూడా. సరే అది అట్లా వదిలేస్తే ఇక చూడండి ఎన్ని కాయలైతే రాలిపోయినాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా కోతుల వల్లనే ఎఫెక్ట్. మొత్తం ఇక సగం తినేసేసి కొన్ని పారేసినాయి. ఇవన్నీ రాలిపోయినాయి. ఎన్ని కాయలు ఉన్నాయంటే అన్ని కాయలు ఉన్నాయి. బట్ ఇది దేనికి యూజ్ అవ్వవు. కాయలు అయితే ఉన్నాయి కానీ దేనికి యూజ్ అవ్వవు. మొత్తం రాల్చేసినాయండి. కొమ్మలు ఇరిచేసినాయి. అసలు తయారవ్వలేదు. ఇగోండి ఇవన్నీ అవే. ఇక్కడ కూడా అవే. చిన్న చిన్న పిందెలండి ఇవన్నీ కూడా. మామూలుగా పగలవు. ఒకటి అవి తినవు, మనల్ని తినవు. అనవసరంగా పాడు చేస్తున్నాయి కాయలన్నీ కూడా. చూస్తే బాధ అనిపిస్తుంది. విపరీతమైన కాయలు చెట్టు అంతా. ఇదిగోండి ఇట్లా చూసారా అసలు ఇంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఒక కాయ అయితే ఇదిగోండి ఇది కొంచెం పెద్ద సైజు కాయ. ఇది పెద్ద సైజు కాయ. ఇదేం తెలిస్తే మీరు నాకు పెట్టండి ఫ్రెండ్స్. ఇంట్లో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కాయ మీకు తెలిస్తే కనుక
కామెంట్ రూపంలో ఒకసారి పెట్టండి ఇది ఏం కాయ అన్నది. అట్లాగే నేనైతే తీస్తున్నాను కాయలు దేనికైనా పనికి వస్తాయా అని. నాకు తెలిసి దేనికి పనికిరావు, తయారవ్వలేదు కాబట్టి. బట్ ఈ కాయలు దేనికి పనికి వస్తాయని నాకు కామెంట్ రూపంలో చెప్పండి, దానికి వాడదాం. బొరుగులకు పనికి వస్తాయా, లేకపోతే ఏమన్నా విడిగా పచ్చడికి బాగుంటుందా, రోడ్డు పచ్చడికి. నిలవ పచ్చడికి అయితే ఆగదు, అది తెలుసు నాకు. అట్లాగే రోడ్డు పచ్చడికి పనికి వస్తుందా, లేకపోతే బొరుగులకు ఆగుతాయా. చూసారా, చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఎన్ని కాయలు రాలిపోతుంటే. ఇదంతా ఒకరోజు కాయలు కాదండి, ఏ రోజు కాలేదు రాలి వదిలేస్తున్నాం మేము. సో రీసెంట్గా ఈరోజు రాలిన కాయ ఇదంతా చూడండి. ఓకే, ఇంకా చాలా పిందెలు ఉన్నాయి, అవన్నీ వదిలేద్దాం. ప్రజెంట్ అయితే మనకి ఇన్ని కాయలు పనికి వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చివరి చూద్దాం. లాస్ట్కి ఎన్ని కాయలు పనికి వస్తాయి చూద్దాం. పనికి వచ్చిన కాయలు తీసుకుందాం, పనికిన కాయలు వదిలేద్దాం. సో చెట్టు అంతా కూడా నాకు తెలిసి ఈ ఫ్రంట్ సైడే 300 కాయలు పైన ఉన్నాయి. కానీ కోతులు మాత్రం గ్యారంటీగా ఉన్నవో, అది గ్యారంటీ. సరే ఏమన్నా ఉంచితే కానీ కోతులు మళ్ళీ వీడియో చేస్తాను ఫైనల్గా. నాకు బాగా నచ్చింది ఏంటంటే గుత్తులండి. అసలు గుత్తులు మామూలుగా అది ఒక్కొక్క దానికి గుత్తులు వచ్చింది. ఫస్ట్ నాకు బాగా నచ్చింది అది గుత్తులు ఉండటం వల్ల ఆ పైన. సో రేపు వెళ్తుల్లో ఇంకో వీడియో చేస్తానండి. మనకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే దీనికి ఎటువంటి నీళ్లు లేవు మొదట్లో. అసలు చూడండి, ఇంకెక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి, చిన్న చిన్న కాయలు, పనికిరాని కాయలు అంటే కూడా మనం ఇంక వదిలేస్తున్నాయి. ఈ పనికిరాని వదిలేయడం ఈ కాయలు అంతే. ఇక్కడే ఉంది చూడండి, 3, 4, 7, 10, 13, 16, 20 కాయలు ఉన్నాయండి ఇక్కడ. కోతులు ఆల్పేసిన కాయలు 20 కాయలు ఉన్నాయి. ఇంకా కింద ఉన్నాయి, అక్కడక్కడ బోలని కాయలు ఉన్నాయి. యాక్చువల్లీ అసలు సమ్మర్లో దీనికి పాజ్ చేసి చుట్టూ మనం నీళ్ళు ఇస్తే ఇంకా బాగుండేది. అయినా వర్షాలు పడినాయండి 4 రోజులు కంటిన్యూ, వారానికి 2-3 సార్లు చెప్పిన వర్షాలు పడినాయి. దానివల్ల ఏంటంటే కొంచెం వాటర్ పీల్చుకుని ఉంటుంది, కాయ కూడా గట్టిపడి ఉంటుంది కాండం. సో కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇదంతా ఒకసారి క్లీన్ చేస్తే ఈ కొమ్మలన్నీ ఇరిసేసినాయండి కోతులన్నీ కూడా. సో కొన్ని కాయలను మన చేతికి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికంటే ఇది పెద్ద సైజు కాయ, ఇది ఒకటే దీంట్లో. ఇది ఇంకా పెరుగుతుంది, బట్ దీన్ని ఏం చేయొచ్చు చెప్పండి. అంటే నాకు తెలిసి ఇన్ని కాయలు వేస్ట్గా వదలబుద్ధి కావట్లా. టెంక్ అయితే ముదురు ఉండదు, టెంక్ లేతగానే ఉండదు. ఒరుగులకు పనికి వస్తుందా, ఎండబెట్టేస్తే మన ఆమ్చూరు కింద వాడతాక పనికి వస్తుందా, ముక్క పచ్చడి అయితే ఆగదు, మాగాయి ఫ్రెష్గా అప్పుడు తినేయడానికి. సో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.